దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మదేవుడి వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటను చూద్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలోను, ఇబ్బందులోను, హింసలోను, ఉపద్రవంలోను నేను సంతోషిస్తున్నాను. పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. క్రీస్తు నిమిత్తము ఆయన యొక్క హింసలను, బాధలను, బలహీనతలను ప్రతి విషయంలోనూ సంతోషించుతున్నారని ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. మరి నిన్నటి దినమందు దేవుడు మనతో మాట్లాడిన మాట, పౌలులోనట క్రీస్తు జీవం ఉండదు, జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించను అని చెప్తున్నాడు పౌలు గారు. ఆయనలో క్రీస్తు జీవం ఉండడం వలనే ఆయన కలిగిన ఉపద్రవంలోను, హింసలను, బాధలను, బలహీనతలను సంతోషించుతున్నాను అనే మాట చెప్పగలుగుతున్నాడు. ఉదాహరణ చూసుకున్నట్టయితే యోబు భక్తుని తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో హింసలు అయినప్పటికీ ఆయన ఒక మాట అంటున్నాడు. యోబు గ్రంథంలో 5వ అధ్యాయంలో ఉంటుంది, నా భక్తి నాకు ధైర్యం పుట్టిస్తుంది, నా యథార్థ ప్రవర్తన నా నిరీక్షణకు ఆధారం అంటుంది. యోబు గ్రంథాన్ని చదివినట్లయితే యోబు భక్తునికి ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఆయనను తన యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. అదేవిధంగా దానియేలు జీవితంలో కూడా ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ దేవుని మాత్రము గట్టిగా పట్టుకున్నారు. ఎందుకంటే వారిలో ఆయన జీవం ఉండేది. మరి పౌలు భక్తుడు కూడా నేను జీవించేవాడని నేను కాదు, నా యందు క్రీస్తు జీవం ఉంది అని అంటున్నాడు. ఇక్కడ ఆ యొక్క బలహీనతల్లో, ప్రతి వేదనలో సంతోషిస్తున్నాడనే మాట మాట్లాడుతున్నాడు. బాధలలో సంతోషం ఉండడం అంటే అది ఒక దేవుని యందు నమ్మిక, నిరీక్షణ ఉన్నవారికి మాత్రమే సాధ్యమవుతుంది. పౌలు భక్తుడు చెప్పిన విధంగా మన యొక్క ప్రతి బాధలో, ప్రతి వేదనలో మనం కూడా సంతోషించే వారంగా ఉందాం. ఎందుకంటే మనకు ఉదాహరణకు ఆయన యొక్క భక్తుల్ని మనం ముందుంచాడు దేవుని జీవం మన లోపల ఉంది కాబట్టి మన యొక్క ప్రతి బాధలో సంతోషించే వారంగా ఉందాం. స్తోత్రం.